ప్రజా పోరాటాల సంవత్సరంగా 2025వ సంవత్సరాన్ని ప్రకటిస్తున్నట్టు సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ప్రజా సమస్యలతో పాటు సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక, రైతాంగ వ్యతిరేకత విధానాలపై 2024లో సిపిఐ విరోచిత పోరాట కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గుంటూరు మల్లయ్యలింగం భవన్లో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024కు వీడ్కోలు పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రమాదకర పరిస్థితులను నెలకొన్న విషయాన్ని 2024వ సంవత్సరం మనకు తెలియజేస్తుందన్నారు. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కోరుతూ 2025వ సంవత్సరంలో ప్రజా పోరాటాలకు సిద్ధం కానున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, బండేల నాజర్జీ, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. తప్పుని తప్పు అని చెప్పలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇవాళ అధికార ప్రతిపక్ష పార్టీలు మొత్తం నరేంద్ర మోడీకి మీ బాంచందర కాలు మొక్తా అనేటటువంటి పరిస్థితిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ దేశ రాజ్యాంగ నిర్మాతకి అవమానకరంగా మాట్లాడినటువంటి అమిత్ షా పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం లేనప్పుడు మీ ముఖ్యమంత్రి పదవి ఉంటే ఎంత, ఊడితే ఎంత, మీ మంత్రి పదవులు ఉంటే ఎంత, ఊడితే ఎంత, మీరు దేశం కోసం, రాష్ట్రం కోసం, దేశ రాజ్యాంగ రక్షణ కోసం ఉన్నారా, మీ పదవుల్ని కాపాడుకోవడానికి ఉన్నారా అనేటటువంటిది వాళ్ళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వీళ్ళ అవకాశవాద పరాకాష్ఠని జీర్ణించుకోలేని స్థితిలో ఇవాళ ఉంటా ఉన్నారు. అందుకని 2025 మొత్తం భారతదేశ లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ పరిరక్షణ కోసం, అధిక ధరలు పూర్తిగా నియంత్రించడం కోసం, అలాగే కూడా మరి సిపిఐ నగర సమితికి సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా మరి పోరాటాలకు మద్దతు చెప్పాలని మీడియా మిత్రులు కోరుతూ, ఏదైతే 2024లో మరి అనేక ఉద్యమాలని సిపిఐ ప్రజల పక్షాన చేయడం జరిగింది. ఏదైతే మరి ఎన్నికల ముందు ఓ పక్క మోడీని సాగనంపాలని, మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలని కూడా సిపిఐ ఆ రోజున మరి పోరాటం అనేక విధాలుగా ఆ రోజున 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే మతోన్మాదంతో ముందుకెళ్తున్న మరి మోడీ గారికి వ్యతిరేకంగా మరి పోరాటం నిర్వహించాం. అనంతరం పరిస్థితులు మరి కూటమికి అనుకూలించడం, కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలైనా కూడా ఇప్పటికీ వారు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితులు మరి సిపిఐగా మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికే మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు షెడ్డు స్థలం ఇచ్చి 1,80,000లో మరి 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పినా మరి పూర్తి స్థాయిలో ఇవ్వని పరిస్థితిలో మరి కూటమి ప్రభుత్వాన్ని నమ్మటం, మరి ఇది అధికారం రావడం కోసం 2 సెంట్లు ఇస్తామని 4 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని చెప్పారు. 6 నెలలైనప్పుడు కూడా ఇప్పటికి కూడా వాటిని ఇవ్వడానికి ముందు రాని పరిస్థితిలో మరి సిపిఐగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 సెంట్లు స్థలంలో మరి ఇవాళ పెరిగిన రేట్లకు అనుగుణంగా 5 లక్షల రూపాయలతోటి ఇల్లు నిర్మాణం చేపట్టాలని ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. అట్లాగే ఆ కొనసాగింపుగా 10వ తారీఖు తహసీల్దార్ కార్యాలయాల దగ్గర మరి వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని మరి ఆందోళన కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఇది ఒకటే కాకుండా మరి 5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికి పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితుల్లో అవి నెరవేర్చాలని కూడా ఒత్తిడిని మరి రాబోయే కాలంలో 2025లో కొనసాగిస్తామని, అట్లాగే రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి 3 రాజధానుల విషయం వచ్చినప్పుడు కానివ్వండి, రాజధాని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు రైతు ఉద్యమానికి అండగా నిలవడం కానివ్వండి, ఈ నగరానికి సంబంధించి ఒక కూరగాయల మార్కెట్ని, నల్లబాడు స్థలాన్ని, వెల్ఫేర్ సెంటర్ని అమ్మకాన్ని పెట్టిన పరిస్థితిలో అమ్మటానికి లేదని హైకోర్టులో కూడా ఆశ్రయించి కోర్టు న్యాయ పోరాటం ఒక పక్క నిర్వహించాం. అట్లాగే ప్రజా పోరాటాన్ని నిరసన కార్యక్రమాల ద్వారా